సమయం సాయంత్రం 5 గంటలు. ట్యాంకు బండి మీద రామదాస్ విగ్రహానికి ఆనుకుని కూర్చున్నాడు సుందరం. మాసిన గడ్డం, అతుకులు పడిన చొక్కా, ప్యాంటు అతని పేదరికాన్ని చెప్పకనే చెబుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం కోసం తన నగరంలోకి అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు. తండ్రి కొనిచ్చిన డబ్బులతో 6 జతల చెప్పులు అరిగిపోయాయి తప్ప ఉద్యోగం దొరకలేదు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి గంపెడు ఆశతో నగరానికి చేరుకున్న సుందరానికి తన యాస అడియాసేనని తేలిపోయింది. తనేదో తవ్వి తలకెత్తుతాడని కూలీనాలు చేసి నెలకు 200, 300 పంపుతున్న తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో సుందరం మనసు బాధగా మూలిగింది. మొన్న పండక్కి ఇంటికి వెళ్ళినప్పుడు కొలువు దొరకబట్టే నా బిడ్డ అని ఆప్యాయంగా ఆశగా అడిగిన అమ్మకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాక తెల్లముఖం వేశాడు. ఆడికి కొలువైతే రెక్కలు కట్టుకుని చెప్పడేండే ఎరిముఖమా, జనంత ఓపు, కొలువదే అయిద్ది, మన దరిద్రము వదిలిపోద్ది. నా బిడ్డ నాలా రెక్కల ముక్కులు చేసుడు వద్దుననే కదా ఈ స్కూల్కి పంపింది. గాచారం బాలేక ఉద్యోగం ఇంకా కాలేదు. కానీ ఆడికేటే దొరబిడ్డ. తండ్రి మాటలో ఆయన తనపై పెట్టుకున్న నమ్మకం అర్థమై మనసు కుంగిపోయింది. ఈ వయసులో తల్లిదండ్రులకు పెట్టాల్సింది పోయి వాళ్ళ రెక్కల కష్టాన్ని జురుకుంటున్నాడు తను. ఛీ, ఏం బ్రతుకు. అయినా ఇలా ఎన్నాళ్ళు? ఎక్కే గడప దిగే గడప, అక్కడ అమ్మానాల దీనావస్థ. పోనీ ఆత్మహత్య చేసుకుంటేనో? ఈ ఆలోచన రాగానే లేచి నిలబడ్డాడు. అంతలో అక్కడికి సీలు వేసి ఉన్న ఓ అట్టపెట్టిని మోసుకుని 2 వచ్చారు. ఏయ్ మిస్టర్, ఎవరు నువ్వు? అక్కడేం చేస్తున్నావు? వారిలో ఒకటి గొంతు ఖంగుమంది. ఇంతకీ మీరెవరు? ధైర్యం కూడా తీసుకుని అడిగాడు సుందరం. పోలీస్ అన్నాడు రెండోవాడు. ఉలిక్కి పడ్డాడు అతను. దాన్ని కప్పిపుచ్చుకుంటూ, నేను నిరుద్యోగం సార్, సికింద్రాబాద్లో ఓ ఇంటూరికి హాజరై వస్తూ కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు వీలైనంత నమ్రతగా అన్నాడు. గుడ్, మాకు హెల్ప్ చేస్తావా? జస్ట్ అరగంట పని, 2000 ఇస్తాం. 2000 అనేసరికి సుందరం కళ్ళు మెరిశాయి. చెప్పండి సార్, ఏం పని? అరగంట పనికి 2000 అంటున్నారు. ఏం పనో, ఏం రిస్క్ చేయాలో అనే సందేహం వచ్చినా జేబులో కానీ లేని అతని పరిస్థితి, కడుపులో ఆకలి ఆ సందేహాన్ని అతని దేహంలోనే సమాధి చేసేశాయి. మ్యూజియానికి వెళ్దామా అన్నాడు మొదటివాడు. నీ మొహం, ఇవాళ శుక్రవారం, సెలవు. పబ్లిక్ గార్డెన్స్ లలిత కళాతోరణంలో 7ంటికి ఏదో సినిమా ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్దాం అంటూ 2 ఆటోలను పిలిచాడు రెండోవాడు. సుందరాన్ని పెట్టెతో సహా ఒక దాంట్లో ఎక్కించి రెండో దాంట్లో వాళ్ళిద్దరూ కూర్చున్నాక ఆటోలు బయలుదేరాయి. 7 నిమిషాల్లో 3 లలిత కళాతోరణం ముందు ఉన్నారు. అక్కడ వారికి మరొకరు జత అయ్యారు. పెట్టెలోంచి కొన్ని వస్తువులు, పరికరాలు తీసుకుని పోలీసులిద్దరూ వేదిక వైపు వెళ్ళగా ప్రేక్షక గ్యాలరీలో 3వ వ్యక్తితో కలిసి వెళ్ళాడు సుందరం. ఆ 3వ వ్యక్తి గొప్ప టెక్నీషియన్లా ఉన్నాడు. పెట్టెలోని సెల్ ఫోన్స్ తీసి ఫీడింగ్ చేసి గ్యాలరీ మూలల్లో 2 చోట్ల అమర్చాడు. అతని చేతులు చకచకా యంత్రాలా కదులుతుంటే పెట్టెలోంచి అతనికి కావాల్సిన వస్తువులు, పరికరాలు అందిస్తూ సహకరించాడు సుందరం. తర్వాత అతని సూచన మేరకు వాటిపై పూల కుండీలు, పుష్పగుచ్చాలు ఉంచాడు తను. సుందరంలో సన్నగా ఏదో అనుమానం, అయినా బయటపడలేదు అతను. మరో 15 గంటలో వేదిక వైపు వెళ్ళిన వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. ఆ 3 కలిసి తనకు వినిపించకుండా పక్కగా నిలబడి ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత గుప్పిటి మూసి బొటనవేలు పైకెత్తి నవ్వుతూ వెళ్ళిపోయాడు 3వ వ్యక్తి. అతను వెళ్ళగానే పెళపెళలాడుతున్న కరెన్సీ నోట్లు, ఇస్తామన్న 2000 రూపాయలు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయారు పోలీసులు. చేతిలో కరెన్సీ పడగానే 2 రోజులుగా మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్న సుందరంలో ఆకలి పెదపులులా గాండ్రించింది. గబగబా పక్కనే ఉన్న హోటల్కి పరిగెత్తి బిర్యానీ ఆర్డర్ చేశాడు. పోలీసులు అన్నారు. అసలు వీళ్ళు నిజంగా పోలీసులేనా? ఆ సెల్ ఫోన్లేంటి? కొంపదీసి బాంబులు కాదు కదా? క్రమంగా అనుమానం పెరిగి పెద్దదైంది సుందరంలో. మళ్ళీ అంతలోనే మనకెందుకులే, ముందు ఆత్మారాముడి సంగతి చూడాలి, ఆ తర్వాతే ఏదైనా అనుకుంటూ బేరర్ తెచ్చిన బిర్యానీని తినటం ప్రారంభించాడు. 2 స్పూన్లు తిన్నాడో లేదో మళ్ళీ అంతలోనే ఆలోచనలు. తను ఆడిటోరియంలోంచి బయటకు వచ్చేటప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ పిల్లలాంటి పిల్లలు ఎదురయ్యారు. చంకన పసిబిడ్డలను వేసుకుని వస్తున్న తల్లులు ఉన్నారు. అభిమాన నటుల్ని చూడాలన్న ఆనందం వాళ్ళ ముఖంలో ఉంది. నిజంగా అవి బాంబులే అయితే వారంతా అని అతని ఆలోచనలో భగ్నం చేస్తూ పెద్ద విస్ఫోటనం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అంతే, రాకెట్ల స్టేడియంలోకి పరుగుదీశాడు సుందరం. వేదిక వెనకే బాంబు పేలింది. జనంలో కలకలం, భయంతో ఉరుకులు పరుగులు, ఎవరి గోళ్ళ వారున్నారు. సుందరానికి హడావుడిగా పరుగుదీస్తున్న ఓ ఆడ పోలీసు కనిపించింది. మేడం, గ్యాలరీలో కూడా బాంబులున్నాయి, తీసేద్దాం రండి అరిచాడు అతను. అతనేం మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. పిచ్చి చూపులు చూస్తూ పరిగెత్తింది ఆమె. ఇక లాభం లేదనుకుని గ్యాలరీ మధ్యలోకి తనే దూసుకుపోయాడు సుందరం.
కొన్ని నిమిషాల ముందు తాను సెల్ ఫోన్ అమర్చిన ప్రదేశానికి పరిగెత్తి వెళ్ళండి, బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ బాంబులున్నాయి అని గట్టిగా అరిచాడు. అదెంతో సేఫ్ ప్రదేశమని అక్కడే నిలబడి వేదిక వైపు చూస్తున్న వారంతా కాకావికలం అయిపోయారు. ఈలోగా సుందరం సెల్ ఫోన్లు రెండూ తీసి వైర్లు పీకి స్విచ్ ఆఫ్ చేశాడు. హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకొని వెనక్కు తిరిగేసరికి తనకే రివాల్వర్ గురిపెట్టి నిల్చున్నాడు ఓ ఎస్ఐ. అతని పక్కనే తానిందాక చూసిన ఆడ పోలీస్ కనిపించింది. కొన్ని రోజుల తర్వాత రిమాండ్లు, లాకప్లు, కోర్టులు, విచారణలు అన్నీ పూర్తయ్యేసరికి వందలాది మంది ప్రాణాలు కాపాడిన సుందరం ఒళ్ళు పచ్చి పుండైపోయింది. లేచి నిలబడలేని పరిస్థితి. 6 నెలలకు అసలు నేరగాళ్లు పట్టుబడ్డారు. సుందరం నిర్దోషని, ఆ రోజు తన వల్ల ఎందరో బతికి బట్టకట్టారని తేలేసరికి అతను ఈ లోకాన్నే విడిచిపోయాడు. అయితేనే లలిత కళాతోరణంలో ఓ మూల అతని శిలా విగ్రహం వెలిసింది. ప్రతిరోజు దానికి పూలదండలు వేస్తూ 2 ముసలి ప్రాణాలు అక్కడే చాలా కాలం తచ్చాడి ఆఖరికి హరిమన్నాయి. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని పట్టించుకున్న నాదులే లేరు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని రాశారు మహాకవి దాశరథి. కొన్నేళ్ల క్రితం హైదరాబాదులో జరిగిన బాంబుల పేలుళ్లలో అనేక మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. తర్వాత పోలీసులు ఎందరినో అరెస్ట్ చేశారు. వారిలో కొందరు నిర్దోషులు కూడా ఉండి ఉండవచ్చు అన్న ఆలోచన నుంచి ఈ కథ రూపుదిద్దుకుంది. ఆ నిర్దోషులు విలువైన జీవితం కోల్పోయి చివరకు అనాథల్లా మరణిస్తారు. వారి త్యాగనిరతిని ఎవరు గుర్తిస్తారు? కాలం కూడా మర్చిపోతుంది. అదే కదా విషాదం. ఈ కథను మంచి భావోద్వేగాలతో పఠించి పాఠకులకు చేరువ చేసిన రచయిత్రి అనసూయ గారికి ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.